హైదరాబాద్ సిటీ తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గణేష్ ఉత్సవాలు అంత ఘనంగా జరుగుతాయి. ఏటా వేల సంఖ్యలో వినాయక మంటపాలు ఏర్పాటు చేసి గణేష్ నవరాత్రి ఉత్సవాలు చేస్తారు భక్తులు. నిజామాబాద్ నగరంలో అయితే వీధికి వీధికి వాడకి వాడకి మంటపాలు ఏర్పాటు చేస్తారు. రాజస్థానీలు, గుజరాతీలు, మార్వాడీలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఉత్సవాలు కోలాహలంగా నడుస్తాయి. గత 2 ఏళ్లుగా కరోనా కారణంగా ఉత్సవాలు కళ్లతప్పాయి. దీంతో ఈసారి వినాయక చవితి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాటు చేసుకుంటున్నారు భక్తులు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నవరాత్రి వేడుకలు మంటపాలు రెడీ అవుతున్నాయి. భారీ గణనాథులను ప్రతిష్ఠించుకునేందుకు ముస్తాబు చేస్తున్నారు. 4-5 నెలల ముందుగానే గణపతుల తయారీలో కళాకారులు నిమగ్నమయ్యారు. వివిధ సంఘాలు, గణేష్ మండపాల నిర్వాహకులు ఇప్పటికే వినాయక విగ్రహాలకు ఆర్డర్లు ఇచ్చారు. గతేడాదితో పోలిస్తే ఈసారి వినాయక ప్రతిమల ధరలు పెరిగాయి. పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి గణపతులను ప్రతిష్ఠించాలని సూచిస్తున్నారు పర్యావరణ ప్రేమికులు. అయినా ఇక్కడ మాత్రం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలే ఎక్కువగా రెడీ చేస్తున్నారు. ఈసారి గణపతులు తీసుకోవడానికి వచ్చినాం. లాస్ట్ ఇయర్కి బాగా రేటు బాగా ఎక్కువ ఉన్నాయి. ఇక తీసుకున్నా ఏందనేది ఏం అర్థమవుతలే మాకైతే. మాకు మళ్ళీ అంతగానో సపోర్ట్ కూడా ఏం లేదు. ఇక ఆ సపోర్ట్ లేని వాళ్ళకి కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తలేరు గణపతులు. సరిపోయే 5-6 ఫీట్ లోపు తీసుకుంటే మాకు బాగా టూ మచ్ అయిపోతుంది. లాస్ట్ ఇయర్ వచ్చేసి 5-6 ఫీట్ దాకా తీసుకున్నాము. ఇక 4-5 లోపు వచ్చింది మంచిగానే. ఈసారి మాత్రం బాగా రేట్లు ఉన్నాయి. 8,000, 8,500 అంటారు. ఇక తగ్గిస్తే ఒక 500,000 తగ్గిస్తారు తప్ప దానికంటే ఎక్కువ మాత్రం తగ్గిస్తలేరు. గతంతో పోలిస్తే గణపతుల తయారీకి వ్యయం భారీగా పెరిగిందంటున్నారు తయారీదారులు. గతేడాది విగ్రహాల తయారీకి వాడే పౌడర్, లిక్విడ్ 1,70,000 ఉండగా ప్రస్తుతం 2,30,000కు చేరిందంటున్నారు. దీనిని రాజస్థాన్ నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. విగ్రహాల తయారీకి వాడే అచ్చుల అద్దెలు పెరిగాయంటున్నారు. గతంలో రోజుకు 10,000 అద్దె ఉండగా ప్రస్తుతం ఇది 25,000కు చేరింది. ఒక అచ్చుతో రోజుకు 4-5 విగ్రహాలు తయారవుతాయి. రోజువారీ అద్దె పెరగడంతో విగ్రహాల తయారీదారులకు ఇబ్బందిగా మారింది. విగ్రహాలు తయారు చేసే కళాకారులు ఎక్కువగా రాజస్థాన్కు చెందిన వారే ఉన్నారు. వీరికి నెలవారీ జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. పురుషులకు నెలకు 15,000, స్త్రీలకు 10,000 చొప్పున వేతనాలతో పాటు భోజనం, రవాణా ఖర్చులు విగ్రహ తయారీదారులే భరించాలి. రాజస్థాన్ నుంచి వచ్చిన కళాకారులు 4-5 నెలల పాటు ఇక్కడే ఉంటారు. आरमोर पेरकिटలలో 20 షెడ్లలో విగ్రహాలను తయారు చేస్తున్నారు. निजामाबाद से 20-25 साल से गणपति बनाता हूँ, तो 1 फीट से लगा के 12 फीट तक मूर्ति बनाता हूँ। मैं मेरा बचपन से मूर्ति कलाकार हूँ, मूर्ति बनाने वाला। तो मैं जब से मार्केट में निजामाबाद में रहता हूँ, तो जब से अभी तक जो मूर्ति बनाता हूँ फिनिशिंग वाला बनाता हूँ, अच्छा बनाता हूँ, सही बनाता हूँ। और जो मार्केट में पूरी निजामाबाद की पब्लिक को स्वागत से साथ में नंबर 1 कलर मार के अच्छा बना के देता हूँ। रेट बोले तो 1,000 रुपये से लगा के 10,000, 12,000 रुपये तक रहता है मूर्ति का। అన్ని ఖర్చులు పెరిగిపోవడంతో విగ్రహాల ధరలను పెంచారు తయారీదారులు. గతంలో 4-5 వేలకు దొరికిన విగ్రహాలు ఇప్పుడు 8,000 వరకు అయ్యాయి. పండుగ దగ్గర పడే టైంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. చాలా చోట్ల ఇప్పటికే అడ్వాన్సులు ఇచ్చి విగ్రహాలను బుక్ చేసుకున్నారు. గణపతులు అయితే బాగా రేట్లు ఉన్నాయి. ఈసారి ఎక్కువ గణపతులు కూడా లేవు. లాస్ట్ ఇయర్ మంచిగా ఉండే కొద్ది గణపతులు, ఈసారి కూడా బాగున్నాయి కానీ రేట్లు మాత్రం చాలా టూ మచ్గా ఉన్నాయి. ఏం చేయాలో అర్థమవుతలేదు. చందాలు బిందాలు వసూలు చేసే కెపాసిటీ మాకు లేదు. చందాలు కూడా ఎవరు ఇయ్యరు. ఓన్గా తీసుకుందామంటే ఇట్లా బాగా రేట్లు ఉన్నాయి. చూస్తున్నాం ఈ ప్రస్తుతానికైతే. లాస్ట్ ఇయర్ తక్కువ ఉండేనా, మేము మినిమం 6 ఫీట్ తీసుకున్నాము, 5,000 అట్లా వచ్చింది. ఇప్పుడు 8,000, 9,000 అని చెప్తున్నారు. వాళ్ళు తగ్గుతలేరు ఇక అంతకుమించి. 9 రోజుల పాటు ఊరువాడ వినాయక చవితి ధూమ్ధాం కొనసాగుతుంది.